నమస్తే అండి. ఓకే, సో డేటా అనలిస్ట్ అనగానే మన మైండ్లోకేం వస్తుంది? ఎస్క్యూఎల్, పైథాన్, టాబ్లో, రైట్? అన్నీ టెక్నికల్ స్కిల్స్. కానీ అసలు ఒక గ్రేట్ అనలిస్ట్ని మామూలు అనలిస్ట్ నుంచి వేరు చేసేది ఇవేనా? లేదు. ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో అసలు మ్యాజిక్ వెనక ఉన్న హ్యూమన్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, చాలామంది అనుకునే మిత్ ఏంటి అంటే, ఒక డేటా అనలిస్ట్ అంటే ఏదో ఒక డార్క్ రూమ్లో హుడీ వేసుకుని స్క్రీన్ మీద నంబర్స్తో కుస్తీపడే ఒక లోన్ కోడర్ అని. బట్ ది రియాలిటీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలైన గ్రేట్ డేటా అనలిస్ట్ ఒక బిజినెస్ స్టోరీ టెలర్ అంతే. వాళ్ళ పని డేటాని తీసుకుని దానికి ప్రాణం పోసి బిజినెస్ లీడర్స్ డిసిజన్స్ తీసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక కంపెల్లింగ్ కథలా చెప్పడం. సో ద బిగ్ క్వశ్చన్ ఇస్, ఆ జర్నీ ఆ కోడర్ నుంచి స్టోరీ టెలర్ వరకు ఎలా సాగుతుంది? ఆ ట్రాన్స్ఫర్మేషన్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్ టెక్నికల్ స్కిల్స్ కాదండి, అవి కోర్ సాఫ్ట్ స్కిల్స్. అవే ఈ సాఫ్ట్ స్కిల్సే ఒక అనలిస్ట్ని పవర్ టూల్స్ లాగా జస్ట్ డేటా క్రంచ్ చేసే లెవెల్ నుంచి బిజినెస్కి ఇన్వాల్యుబుల్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా ఎలివేట్ చేస్తాయి. సో ఏంటి ఆ పవర్ టూల్స్? లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, కమ్యూనికేషన్. ఇమాజిన్ చేసుకోండి, మీరు వారాలు కష్టపడి ఒక బ్రిలియంట్ అనాలిసిస్ చేశారు, కానీ దాన్ని మీ మేనేజర్కి లేదా నాన్ టెక్నికల్ టీమ్కి అర్థమయ్యేలా చెప్పలేకపోతే అంత హార్డ్ వర్క్ వేస్ట్ కదా. అందుకే ద రియల్ స్కిల్ ఈజ్ టర్నింగ్ కాంప్లెక్స్ డేటా ఇంటూ సింపుల్, యాక్షనబుల్ స్టోరీస్. అంతే. ఓకే, నంబర్ 2, క్రిటికల్ థింకింగ్. చూడండి, డేటాని చూసి అది చెప్పింది రిపోర్ట్ చేయడం పెద్ద విషయం కాదు. ఒక గ్రేట్ అనలిస్ట్ ఒక డేటా డిటెక్టివ్ లాగా ఆలోచిస్తాడు. డేటాని క్వశ్చన్ చేస్తాడు. వెయిట్, ఈ నంబర్ ఎందుకింత తక్కువ ఉంది? ఈ ట్రెండ్ వెనక అసలు రీజన్ ఏంటి? అంతేగాని డేటాని బ్లైండ్గా ట్రస్ట్ చేయరు. దాన్ని ప్రశ్నించి లోతుగా వెళ్లి ఆ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని బయటకి తీయడమే అసలు సిసలైన క్రిటికల్ థింకింగ్. అండ్ అఫ్ కోర్స్ దిస్ లీడ్స్ అస్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక అనలిస్ట్ పని జస్ట్ హే ఇక్కడొక ప్రాబ్లం ఉంది అని చెప్పడం కాదు. దాట్స్ జస్ట్ హాఫ్ ద జాబ్. అసలు పని ఏంటంటే డేటా యూజ్ చేసి ఆ ప్రాబ్లంని అర్థం చేసుకోవడం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, బిజినెస్ గ్రో అవ్వడానికి హెల్ప్ అయ్యే స్మార్ట్ డేటా డ్రివెన్ సొల్యూషన్స్ని సజెస్ట్ చేయడం. యూ బికమ్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్, నాట్ జస్ట్ ద ప్రాబ్లం ఫైండర్. కోటి, టీంవర్క్. చాలామంది అనుకుంటారు డేటా అనాలిసిస్ ఒక సోలో స్పోర్ట్ అని. కాదు, ఇట్స్ ఎ టీమ్ గేమ్ త్రూ అండ్ త్రూ. మీరు మార్కెటింగ్, సేల్స్, ప్రొడక్ట్ టీమ్స్తో అందరితో కలిసి పనిచేయాలి. వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, మీ ఇన్సైట్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడే అందరూ ఒకే డైరెక్షన్లో వెళ్లి కామన్ గోల్స్ని రీచ్ అవుతారు. ఇంకా ఈ డేటా వరల్డ్లో ఒకటి కాన్స్టెంట్, అది చేంజ్. ఇట్స్ సూపర్ డైనామిక్. ఈరోజు మనం యూజ్ చేసే టూల్ రేపు అవుట్డేటెడ్ అయిపోవచ్చు. అందుకే అడాప్టబిలిటీ అనే స్కిల్ అబ్సల్యూట్లీ క్రూషియల్. కొత్త టూల్స్ని ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే అంత మంచిది. కొత్త బిజినెస్ ఛాలెంజెస్కి ఎంత క్విక్గా అడ్జస్ట్ అయితే అదే మీ సక్సెస్కి కీ. ఫైనలీ, అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అటెన్షన్ టు డీటెయిల్. థింక్ అబౌట్ ఇట్. డేటాలో ఒక చిన్న డెసిమల్ పాయింట్, ఒక చిన్న టైపో, అంత చిన్న ఎర్రర్ కూడా పెద్ద కాస్ట్లీ బిజినెస్ మిస్టేక్స్కి రీజన్ అవ్వచ్చు. సో ఈ స్కిల్, ఈ జాగ్రత్త మీ అనాలిసిస్ మీద ట్రస్ట్ బిల్డ్ చేయడానికి అసలు ఫౌండేషన్. ఓకే, మనం ఇప్పటివరకు ఈ సాఫ్ట్ స్కిల్స్ అన్నీ చూసాం. కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, టీంవర్క్ అన్నీ గుడ్. కానీ వీటన్నిటినీ కలిపి ఒక స్ట్రక్చర్లో పెట్టి అసలు ఇంపాక్ట్ఫుల్ అనాలిసిస్ ఎలా చేయాలి, దానికి ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. దాని పేరే థింకింగ్ లైక్ అ డిజైనర్, ఆర్ మోర్ ఫేమస్లీ డిజైన్ థింకింగ్. ఈ కోట్ చూడండి, డిజైన్ థింకింగ్ అసలు సోల్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేస్తుంది. డిజైన్ థింకింగ్ పుట్స్ ద హ్యూమన్ బ్యాక్ ఇంటూ డేటా అనాలిసిస్. వావ్! అంటే సింపుల్గా చెప్పాలంటే మనం చేస్తున్న అనాలిసిస్ అంతా డేటా కోసం కాదు, మనుషుల కోసం, వాళ్ల ప్రాబ్లమ్స్, వాళ్ల నీడ్స్ని సెంటర్లో పెట్టడం. అలా చేసినప్పుడే కదా మన వర్క్ అసలు రెలెవెంట్గా, యూస్ఫుల్గా మారుతుంది. సో ద నెక్స్ట్ లాజికల్ క్వశ్చన్ ఇస్, ఏ డిజైన్ థింకింగ్ కాన్సెప్ట్ బాగుంది, కానీ దీన్ని యాక్చువల్గా మనం ఎలా అప్లై చేయాలి? డోంట్ వరీ, దానికొక సింపుల్, పవర్ఫుల్ 5 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఇది మనకొక రోడ్ మ్యాప్ లాగా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం నుంచి ఒక కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ వరకు గైడ్ చేస్తుంది. సో హియర్ దే ఆర్ అ 5 మ్యాజికల్ స్టెప్స్. ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్ అండ్ టెస్ట్. జస్ట్ ఈ 5 స్టెప్స్ని ఫాలో అయితే చాలు, మన అనాలిసిస్ అవుట్పుట్ ఎఫెక్టివ్నెస్ చాలా పెరుగుతుంది. రైట్, ఇప్పుడు లెట్స్ బ్రేక్ దెమ్ డౌన్ వన్ బై వన్. ఓకే, స్టెప్ 1, ఎంపథైజ్. ఇది చాలా సింపుల్ బట్ చాలా డీప్. ఎక్కడ అనాలిసిస్ స్టార్ట్ చేయక ముందు మనం అడుక్కోవాల్సిన ఫస్ట్ క్వశ్చన్, ఎవరికోసం చేస్తున్నాం? హూ ఇస్ అవర్ ఎండ్ యూజర్? వాళ్ల నీడ్స్ ఏంటి? బిజినెస్ అసలు ఏమచీవ్ చేయాలనుకుంటుంది?
ఆ హ్యూమన్ కనెక్షన్ని బిల్డ్ చేసుకోవడమే ద వెరీ ఫస్ట్ స్టెప్. ఓకే, వల్లా నీడ్స్ అర్థమయ్యాక వి మూవ్ టు స్టెప్ 2, డిఫైన్. ఇక్కడ మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లమ్ని క్రిస్టల్ క్లియర్గా ఒక స్టేట్మెంట్లో డిఫైన్ చేయాలి. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్: ఇది మీ కంపస్. ఈ స్టేట్మెంట్ అనవసరమైన డేటా సముద్రంలో మీరు తప్పిపోకుండా కరెక్ట్ డైరెక్షన్లో ఫోకస్డ్గా వెళ్లడానికి హెల్ప్ చేస్తుంది. ప్రాబ్లం క్లియర్గా డిఫైన్ అయింది. నౌ ఫర్ ద ఫన్ పార్ట్, స్టెప్ 3, ఐడియేట్. ఈ స్టేజ్లో మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. నో ఐడియా ఈజ్ అ బ్యాడ్ ఐడియా. ఈ డేటాని అనలైజ్ చేయడానికి ఆ యూజువల్ స్టాండర్డ్ అప్రోచ్ ఒకటేనా? ఆర్ ఆర్ దెర్ ఎనీ అదర్ క్రియేటివ్ వేస్? వేరే యాంగిల్స్ ఉన్నాయా? ఇట్స్ ఆల్ అబౌట్ థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ పాసిబిలిటీస్. ఆల్ రైట్, నాకు కొన్ని గ్రేట్ ఐడియాస్ వచ్చాయి. మరి వాటిని టెస్ట్ చేయడం ఎలా? ఎంటర్ స్టెప్ 4, ప్రోటోటైప్. ఈ ప్రోటోటైప్ అని వర్డ్ వినంగానే భయపడకండి. ఇదేదో పర్ఫెక్ట్గా ఫైనల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ కుడ్ బి అ క్విక్ డాష్బోర్డ్, ఒక సింపుల్ చార్ట్, ఆర్ ఈవెన్ జస్ట్ అ బేసిక్ రిపోర్ట్. ద గోల్ ఇస్ సింపుల్: మేక్ అవర్ ఐడియాస్ విజిబుల్ అండ్ టెస్టబుల్ ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, చూడండి, ఇలా ఒక సింపుల్ డోనట్ చార్ట్ కూడా ఒక పర్ఫెక్ట్ ప్రోటోటైప్ అవ్వచ్చు. ఇక్కడ ఇనిషియల్ యూజర్ ఫీడ్బ్యాక్ చూపిస్తున్నాం. దీని బెనిఫిట్ ఏంటి? మనం మన ఇనిషియల్ ఫైండింగ్స్ని స్టేక్ హోల్డర్స్కి చాలా ఈజీగా చూపించి క్విక్గా వాళ్ల ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. అంటే ఫైనల్ రిపోర్ట్కి వెళ్లే ముందే మనం కోర్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ ఫైనలీ స్టెప్ 5, టెస్ట్ అండ్ ఇంప్రూవ్. ఇది ఒక కంటిన్యూస్ లూప్ అన్నమాట. ఆ ప్రోటోటైప్ మీద వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకోవడం, దాన్ని యూజ్ చేసి మన అనాలిసిస్ని ఇంకా బెటర్గా చేయడం, మళ్ళీ టెస్ట్ చేయడం. ఈ ఫీడ్బ్యాక్ లూప్, దిస్ సైకిల్ ఇస్ అబ్సల్యూట్లీ క్రూషల్. దీనివల్లే మన ఫైనల్ అవుట్పుట్ యాక్యురేట్గా మాత్రమే కాదు, ఎండ్ యూజర్కి నిజంగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం ముందు డిస్కస్ చేసిన ఆ కోర్స్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇప్పుడు చూసిన ఈ 5 స్టెప్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్, ఈ రెండూ కలిసినప్పుడే మన డేటాకి ఒక నిజమైన పర్పస్ వస్తుంది. అప్పుడు మనం జస్ట్ నంబర్స్ని రిపోర్ట్ చేసే రిపోర్టర్స్లా ఉండము. వీ బికమ్ పీపుల్ హూ టర్న్ దోస్ నంబర్స్ ఇంటూ మీనింగ్ఫుల్ సొల్యూషన్స్. సో మొత్తం మీద ద కీ టేక్అవే ఇస్ దిస్: మీ టెక్నికల్ స్కిల్స్ లైక్ SQL ఆర్ పైథాన్ డేటాలో వాట్ జరుగుతుందో చెప్తాయి. ఫర్ ఇన్స్టెన్స్, సేల్స్ 10% తగ్గాయి. ఓకే, గుడ్ టు నో. కానీ మీ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఈ డిజైన్ థింకింగ్ ఫ్రేమ్వర్క్ అసలు వై తగ్గాయి, అండ్ ఇంకా ఇంపార్టెంట్గా సో వాట్, ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది చెప్తాయి. అండ్ దాట్, మై ఫ్రెండ్స్, ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ గుడ్ అనలిస్ట్ అండ్ అ ట్రూలీ గ్రేట్ వన్. సో నేను మిమ్మల్ని ఈ యొక్క ఆలోచనతో వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం మీరు ఒక డేటా సెట్ ఓపెన్ చేసినప్పుడు, మీ అనాలిసిస్ స్టార్ట్ చేసినప్పుడు, జస్ట్ ఆస్క్ యుర్ సెల్ఫ్ దిస్ వన్ క్వశ్చన్: నా డేటా జస్ట్ యాక్యురేట్గా ఉందా, ఆర్ ఇస్ ఇట్ ఆల్సో హ్యూమన్? ఆ నంబర్స్ వెనుక ఉన్న మనుషుల్ని, వాళ్ళ నీడ్స్ని నేను అర్థం చేసుకుంటున్నానా? థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ.